ఈ 2025లో ఉన్న మనం టెక్నాలజీ అప్‌డేట్ అయింది. ఏఐ టెక్నాలజీలో మనం ఉన్నాం. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా సృష్టించదగినటువంటి అప్‌డేటెడ్ వరల్డ్‌లో మనం ఉన్నాం అని మాట్లాడుకొని ఆనందపడిపోవటమే కాదు సార్. ఈ రోజుకి కూడా స్కూల్‌కెళ్తున్నటువంటి దళిత కమ్యూనిటీకి చెందిన పిల్లలు కులం పేరిట అవమానపరచబడుతుంటే, కులం పేరిట వాళ్ళు తక్కువ భావనతో మాటలు వింటుంటే, అది ఆ పిల్లలకి, పిల్లల్ని కన్న తల్లిదండ్రులకి, ఆ కుటుంబాలకి మాత్రమే అవమానం కాదు, యావత్ సమాజమంతా తలదించుకున్నటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితి, దుస్థితిది ఒక్క రాష్ట్రానికి కాదు, యావత్ భారతదేశానికి కూడా. ఈ ఘటన జరిగింది మీరు పక్క రాష్ట్రంలో, పక్క దేశంలో అనుకుంటున్నారేమో. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వారి అభిమానులు వినండి బాగా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు, డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసినప్పుడు చాలామంది ఎవరు మీరు, ఎవరు మీరంటే, ఎవరు మీరు అనకపోయినా కూడా కొంతమంది మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకునేవాళ్ళు. అదొక ఫ్యాషన్ అయింది ఆ రోజుల్లో. ఈ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఇది ఆశ్చర్యం. గతంలో నాకు తెలిసి ఒక సంవత్సరం కూడా అవ్వలేదనుకుంటా. సంవత్సరం కూడా కాకముందే ఇదే నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి నియోజకవర్గం, డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి నియోజకవర్గంలో ఇదే దళిత కమ్యూనిటీకి చెందినటువంటి ఒక వర్గపు జనాన్ని ఊరి నుంచి బహిష్కరించినట్టుగా, ఊరికి మాకు ఏ సంబంధం లేదన్నట్టుగా, క్రయ విక్రయాలని ఆపేసి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం చాలా ఛానల్స్లో. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సైలెన్స్, నోరు విప్పలేదు, మాట్లాడలేదు. అసలు కుల వివక్షనే ఉండకూడదు, మనిషిని కులాన్ని అంటగట్టి చూడొద్దు అని ఎమ్మెల్యే కాకముందు, ఎన్నికల్లో గెలవక ముందు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కుల వివక్ష చేత ప్రజలు బాధపడుతుంటే, దళితులు అణిచివేయబడ్డవారు అని తక్కువ చూపు చూస్తుంటే ప్రజలు ఎందుకు ఈయన నోరు మెదపటం లేదు,